జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో 18వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క గోచార రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాము. అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వార ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం యొక్క గ్రహ గమనాలు ఏ ఏ రాశుల్లో జరుగుతూ ఉన్నాయి ఇది కూడా మనం ఒకసారి చూద్దాం. వృషభ రాశిలో గురు భగవానుడి సంచారం, అలాగే మంగళుని సంచారం జరుగుతూ ఉంది. సింహరాశిలో 3 గ్రహాలు వక్రించిన బుధ భగవానుడు, సూర్యనారాయణమూర్తి, అలాగే శుక్ర భగవానుడు, శుక్రాచార్యుల వారు, వీళ్ళ ముగ్గురు సంచారం జరుగుతూ ఉంది. అయితే వక్రించిన బుధుడు కర్కాటక రాశిలోకి 23వ తారీఖు నుంచి వెళ్తున్నారు. ఇంకా సింహరాశిలో 23, 24 సూర్యనారాయణమూర్తి, అలాగే శుక్రాచార్యుల వారి సంచారం జరుగుతుంది. కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారము, వక్రించిన శనేశ్వరుడు కుంభరాశిలో సంచారము, అలాగే రాహుదేవుడు వచ్చేసేసి మీనరాశిలో ఆఖరిదైన అన్ని రాశుల్లోకి ఆఖరిదైన వ్యయ స్థానమైన మీనరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో ఏమన్నా ప్రత్యేక గ్రహస్థితి ఉందా అంటే ఖచ్చితంగా సూర్యనారాయణమూర్తి స్వస్థాన గతుడై ఉండడమే ప్రత్యేకమైన గ్రహస్థితి అని చెప్పాలి. ఆయన సింహరాశిలో ఉన్నాడు. ఆ సింహరాశిలో ఆయన మనం సూర్యనారాయణమూర్తిని తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే అగ్నితత్వం మనకి తెలుసు కదా. సూర్యనారాయణమూర్తి వల్లే మనకి కాంతి వస్తుంది భూమి మీదకి. ఈయన అగ్నితత్వ రాశుల్లోనే ఈయన ఎగ్జాల్టేషన్ కూడా తీసుకుంటాడు. అంటే మేషరాశి అగ్నితత్వ రాశి, అక్కడే ఆయన ఉచ్చ స్థానాన్ని కూడా తీసుకుంటాడు. ఇప్పుడు సింహరాశి కూడా అగ్నితత్వ రాశే. ఇవన్నీ ధర్మస్థానాలు అని చెప్తాం మనం. జ్యోతి పరాశర సంహితలో ఎప్పుడైనా సరే అగ్నితత్వ రాశులు అన్నీ కూడా ధర్మస్థానాలు. అంటే మనం కాలపురుషుడి కుండలిలోంచి చూస్తే కనుక 1, 5 and 9 కోణస్థానాలు అని చెప్తాము. ఈ కోణస్థానాలు కాలపురుషుడి కుండలిలో ఈ 3 కూడా అగ్నితత్వ రాశులు అయ్యాయి. మేషరాశి అగ్నితత్వ రాశి, సింహరాశి అగ్నితత్వ రాశి, అలాగే ధనుసు రాశి కూడా అగ్నితత్వ రాశి. అలాంటి అగ్నితత్వ రాశుల్లో లక్ష్మీ స్థానాలైన ఒక అగ్నితత్వ రాశి ఆయన స్వస్థాన గతుడై ఉండడం నిజంగా చాలా విశేషాంశము. సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఈ విశేషాంశం ఏంటంటే అందరికీ కూడా ప్లస్ చేస్తుంది. ఏ విషయాల్లో ప్లస్ చేస్తుంది, ఏమన్నా జాగ్రత్తలు సూచిస్తుందా అంటే కొంచెం జాగ్రత్త సూచించే విధంగా కూడా ఉంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ రాశిలోనే శుక్రాచార్యుల వారు కూడా సంచారం చేయడము. శుక్రాచార్యుల వారు సంచారం చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ కంటికి సంబంధించిన విషయాల్లో కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అయితే మనం ఎక్కువగా ఇప్పుడు ఈ పాయింట్, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ యూనిక్గా అందరికీ వర్తిస్తుంది. మీరు ఏ రాశి వాళ్ళు అవ్వనండి, ఏ లగ్నం వాళ్ళన్నా అవ్వనండి, 27 నక్షత్రాల్లో మీరు ఏ నక్షత్రాలన్నా పుట్టండి. ఇప్పుడు నేను చెప్పే యూనిక్ పాయింట్ ఒక 2 పాయింట్లు ఉన్నాయి. సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఆయన సంచారం నిస్సందేహంగా శుభప్రదమైనదే. అందరికీ కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇవ్వడానికి సంవత్సరంలో ఆయన ఎప్పుడు సింహరాశిలోకి వచ్చినా ఆ సంవత్సరంలో ఆ పర్టికులర్ పీరియడ్లో మంచి జరుగుతుంది. అంటే ఆయన ఈ సమయంలోనే మా సింహరాశిలోకి వస్తూ ఉంటాడు, కరెక్ట్గా ఈ మాసంలోనే వస్తాడు. డెఫినెట్గా అది మంచి జరుగుతుంది. అంటే ఆయన వచ్చినప్పటి నుంచి మనకి 15వ తారీఖు నుంచి 17వ తారీఖు నుంచి ఆయన వస్తాడు అనమాట, ఆగస్టు. అయితే డెఫినెట్గా మంచి జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయము, ఈ మంచి అందరికీ కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే దాంతోపాటు ఒక చిన్న ట్రబుల్ కూడా ఉంటుంది. ఆ ట్రబుల్ ఏంటి, మంచి ఏంటి, అది ఇప్పుడు మనం చూద్దాం. మంచి ఏంటి అంటే కనుక ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డెఫినెట్గా అందరికీ కూడా ఒక మంచి ఊపు ఉత్సాహం వస్తుంది. ఊపు ఉత్సాహం ఎందుకు వస్తుందంటే ఫైనాన్షియల్గా రాబోయే రోజుల్లో మనకి అంత అనుకూలతలు ఉన్నాయని మనకి ఆ విషయం తెలిసిందనుకోండి, మన మీద మనకి కాన్ఫిడెన్స్ చాలా బాగా వస్తుంది. మన మీద మనకి నమ్మకం చాలా బాగా వస్తుంది. మన మీద మనకి నమ్మకము, అలాగే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఆత్మబలం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అలా పెరిగే సమయమే సూర్యనారాయణమూర్తి సింహరాశిలో సంచారం చేసే సమయం. ప్రత్యేకించి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి, గవర్నమెంట్ రంగాల్లో వర్క్ చేసే వాళ్ళకి, గవర్నమెంట్తో ఏమన్నా పనులు పెండింగ్లో ఉంటే అవి అవ్వడానికి, వీటన్నిటికీ కూడా ఇప్పుడు శుభ సమయం అని చెప్పాలి. సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఉన్నారు కాబట్టి ఈ శుభ సమయము. అలాగే ఏ విషయంలో చిన్న జాగ్రత్త హెచ్చరిస్తుందంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కావచ్చు, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కావచ్చు, కంటికి సంబంధించిన ఇబ్బందులు స్వల్పంగా తలెత్తే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వీలైనంత వరకు ఎక్కువగా కంటికి స్ట్రైన్ ఇవ్వకుండా కంటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మాసం. ఈ ఈ ఈ వారం ప్రత్యేకించి. ఇలా చూసుకుంటే ప్రాబ్లమ్ లేనట్లే అని చెప్పొచ్చు. ఒకవేళ కొంచెం మనం వదిలేస్తే కనుక ఇది కొంచెం కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇస్తుంది. ఐ ఇన్ఫెక్షన్స్ రావడము, లేదా కంటికి సంబంధించింది ఏదైనా చిన్న ఇబ్బంది. అది కూడా మళ్ళీ ఎక్కువ కూడా ఉండదండి. 1, 2 డేస్ జస్ట్ అలా హిట్ అయ్యానంటే హిట్ అయ్యి వెళ్ళిపోతుంది. సో ఇదొక్క విషయంలో తప్పించి మిగతా విషయాల్లో అంటే 2 గుడ్ పాయింట్స్. ఫినాన్షియల్‌గా బావుంది కాబట్టి బావుంటుంది కాబట్టి అందరికీ కంటికి సంబంధించిన విషయాల్లో అందరికీ ఏదో ఒక చిన్న ఇబ్బంది చాలా స్వల్పంగా అన్నా సరే తలెత్తడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అసలు అలా తలెత్తకుండా ఉండడానికి మనం ఏం పరిహారం చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం లాస్ట్‌లో. వృషభ రాశి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఈ వారము అనుకూలవంతంగానే ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేదు. మొదటి 2 రోజులైతే స్టార్టింగ్ ఈ వారము స్టార్టింగే హ్యాపీగా ఉంటుంది. బంధువులతో కలవడమో, లేదా ఫ్రెండ్స్‌తో కలవటమో, గెట్ టుగెదర్సో ఇలాంటివి అనుకోకుండా జరుగుతాయి మీకు. అది ఈ వారం 2 రోజులు చక్కటి ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. అది ఈ వారం మొత్తం ఆ ఎనర్జీ అంతా కూడా ఈ వారం క్యారీ అవుతుంది మీకు. అలాగే ఈ వారము మొదటి 2 రోజులు కాకుండా అంటే మంగళవారం పూట అనుకోండి. మంగళవారమే అనుకోండి ఎగ్జాక్ట్‌గా మంగళవారము కమ్యూనికేషన్స్‌లో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే కమ్యూనికేషన్స్ మిస్‌కమ్యూనికేషన్ అయ్యే అవకాశం ఉంది. సో, కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మంగళవారం పూట ప్రత్యేకించి. ఈ మంగళవారం పూట మీరేదైనా పేపర్ మీద సైన్ చేయాలన్నా, ఏదైనా కొత్త కాంట్రాక్ట్‌లోకి ఎంటర్ అవ్వాలన్నా, ఏదైనా సరే అంటే నేను మంగళవారం అని చెప్పట్లేదు. ప్రస్తుతం మీకున్న దాని ప్రకారం ఈ మంగళవారం మంచిది కాదు. సో, ఏదైనా కొత్త విషయాలు కమిట్ అవ్వడానికి ఈ మంగళవారం అస్సలు అనుకూలంగా లేదు. అది మీ వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ వ్యాపారానికి సంబంధించిన విషయాలు కావచ్చు, వివాహానికి సంబంధించిన విషయాలు ఏవైనా సరే ఇవన్నీ పోస్ట్‌పోన్ చేసుకుంటే కనుక ఉత్తమోత్తమం. మంగళవారం ఒక్కరోజు పెట్టుకోకండి అంతవరకే సరిపోతుంది. ఇప్పుడు మనం విడివిడిగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మాట్లాడుకుందాము. ఉద్యోగస్తులకి ఈ వారం అంతా కూడా అనుకూలంగానే ఉంది. ఉద్యోగస్తులు అవ్వనియండి లేదా వ్యాపారస్తులు అవ్వనియండి. మంగళవారం మీ కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు మరింత ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీకు అలాగే మీ హై అథారిటీస్‌కి మధ్యలో క్లాషెస్ వచ్చే అవకాశం ఉంది కొంతమంది వల్ల, మధ్యలో ఉన్న వాళ్ళ వల్ల. ఈ విషయంలో మీరు కొంచెం వేమరపాటుగా ఉండకండి ఉద్యోగస్తులు. అదొకటి మంగళవారం ఒక్కరోజే, తర్వాత నార్మల్‌గా ఉంటుంది. ఇక మనం వ్యాపారస్తులకి వచ్చేస్తే, వ్యాపారస్తులకి వ్యాపారం సజావుగానే సాగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా బాగా ఉంటుంది. అయితే మంగళవారం పూట మీరు కొత్తగా ఏది కూడా టేకప్ చేయకండి మీ వ్యాపారానికి సంబంధించింది. వీలైనంత వరకు ఈ మంగళవారం మీరు మీ క్లయింట్స్‌తో మాట్లాడినా, ఎవరితోటి మాట్లాడినా కొంచెం కాలిక్యులేటెడ్‌గా అసలు ఎవరితోటి మాట్లాడినా కాలిక్యులేటెడ్‌గా ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నించండి. అది ఉత్తమోత్తమం. ఇది సెకండ్ థింగ్. అండ్ మనం గృహిణులకు పరిశీలిస్తే గృహిణులకి ఈ వారం అంతా కూడా నార్మల్‌గా ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. మంగళవారం బాగా మాట్లాడడం, కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండడం అందరికీ వర్తిస్తుంది. ఒక చిన్న పిల్లలకి తప్పించి విద్యార్థులకు తప్పించి ఇంక అందరికీ వర్తిస్తుంది. మనం సీనియర్ సిటిజన్స్‌కి చూస్తే కనుక మొదటి 2 రోజులు కొంచెం ఆరోగ్యము ఇబ్బంది కలిగినట్లు అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ తెప్పరిల్లుతారు. అంతా నార్మల్‌గా ఉంటుంది. బట్ మొదటి 2 రోజులు కొంచెం ఫీవరిష్‌గా అనిపించడము, ఇలాంటిది ఏదన్నా తటస్థిస్తుంది. తర్వాత నార్మల్ అయిపోతుంది. విద్యార్థినులకి చాలా బాగా ఉంది ఈ వారము. ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా కూడా అనుకున్నట్లే ఉంటుంది. పెద్దగా ఇప్పుడున్న ఈ గోచారము ప్లస్ చేయట్లేదు, మైనస్ చేయట్లేదు. ఏమీ జాగ్రత్తలు కూడా విద్యార్థినులకి సూచించట్లేదు. సో, నార్మల్ ఫ్లోలో మీకు వెళ్ళిపోతుంది. ఇవి ఈ వారం యొక్క రాశి ఫలితాలు వృషభ రాశి, అలాగే వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళు కూడా చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన. ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఆదిత్య హృదయం చదవడం కానీ, లేదా సూర్యాష్టకం చదవడం కానీ, లేదా సూర్యాయ నమః అని చదువుకోవడం కానీ, ఉదయాన్నే మీరు స్నానం చేసిన వెంటనే ఒక సూర్య నమస్కారం చేసినా సరిపోతుంది. నమస్కార ప్రియ భాస్కర అని చెప్తున్న శాస్త్రం. ఒకే ఒక్క నమస్కారంతో సంతృష్టి చెంది మనకి వరాన్ని కురిపించే దైవం ఎవరైనా ఉన్నారంటే అది సూర్యనారాయణమూర్తి ఖచ్చితంగా. ఇది మనం చాలామంది విషయాల్లో కూడా చూస్తూ ఉంటాం. చాలామందికి సెంటిమెంట్ గాడ్‌గా కూడా సూర్యనారాయణమూర్తి ఉంటారు.
ఇప్పుడు మనం క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారి విషయంలో చూస్తే ఆయన ఎప్పుడైనా మీరు సెంచరీ చేసినా, హాఫ్ సెంచరీ చేసినా మీరు నోటీస్ చేసే ఉంటారు. ఆకాశం వైపు చూసి సూర్యనారాయణ మూర్తికి ఒక నమస్కారం చేసుకుంటారు వెంటనే. ఆయన ఏ స్థితిలో ఉన్నా సరే. అది ఆ బిలీఫ్ అలా ఉంటుంది. సూర్యనారాయణమూర్తి మనకి కంటికి కనిపించే ప్రత్యక్ష దైవము సూర్యనారాయణమూర్తి. భగవంతుడి యొక్క కళ్ళు మనం చూడలేము. భగవంతుడి యొక్క కళ్ళు మనం చూడాలంటే ఉదయాన్నే సూర్యుడిని చూడాలి, సాయంత్రం పూట చంద్రుడిని చూడాలి. అమ్మవారి క్రీగంటి చూపు ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళ జీవితం అంతా కూడా శోభాయమానంగా ఉంటుంది. అలా మన జీవితం శోభాయమానంగా ఉండాలంటే ఈ ఒక్క వారం అనే కాదు, ప్రతిరోజు కూడా సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసుకోవడము, అలాగే సాయంత్రం పూట చంద్ర భగవానుడికి నమస్కారం చేసుకోవడం. ఈ రెండిటి వల్ల మనకి తటస్థిస్తాయి. భగవంతుడు చేసే దీపారాధన అని కూడా నా మనసుకు అనిపిస్తుంది. ఆకాశంలో అమ్మవారు చేసే దీపారాధన మనందరికీ వెలుగునిస్తుంది. మనం చేసే దీపారాధన ఏంటంటే కొంచెం మన ఇంటికి ఉన్న కొంతవరకే వెలుగునిస్తుంది. భగవంతుడు చేసే దీపారాధన ఏమో అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. అమ్మవారే అలాంటి ఆలోచనలు మనకి స్ఫురణకి ఇస్తూ ఉంటుంది కదా అమ్మవారు. అలా అనిపిస్తుంది. సో ఉదయాన్నే అమ్మవారు చేసిన దీపారాధన అనుకోండి, లేదా అమ్మవారి నేత్రం అనుకోండి. ఉదయాన్నే అమ్మవారి నేత్రాన్ని దర్శించడం పరమ పవిత్రం కదా. ఇలా శుచిలై మీరు ఈ భావంతో అమ్మవారి కళ్ళు దర్శిస్తున్నాను, లేదా పరమశివుడి కళ్ళు దర్శిస్తున్నాను, పరమాత్ముడు కళ్ళు దర్శిస్తున్నానన్న భావనతోటి కనుక మీరు సూర్యనారాయణ మూర్తికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక్క నమస్కారం చేయగలిగిన చాలండి. చక్కటి సత్ఫలితాలు మన జీవితంలోకి ఆహ్వానించగలుగుతాము. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.